ఆల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వర్క్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇప్పుడైతే మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఎలక్ట్రికల్లో సంబంధించిన ఏసీ వర్కింగ్ అంటే దాని యొక్క క్లీనింగ్ పర్పస్ ఎలా మనం మెయింటెనెన్స్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడైతే ఈ వ్యక్తి ఒక గన్నతోటి ఏసీ అవుట్డోర్ అయితే క్లీనింగ్ చేస్తున్నాడు ఈ మిషన్ ద్వారా. సో ఈ మిషన్ అనేది చాలా రకాలుగా యూజింగ్ అవుతుంది. ఈ ఏసీ అనేదే కాదు, ప్రతి వస్తువు కూడా క్లీనింగ్కి, వాటర్ సర్వీసింగ్కి చాలా రకాలుగా యూజింగ్ అవుతుంది. సో ఇక్కడ ఈ వ్యక్తి ఏసీని అయితే పర్ఫెక్ట్గా క్లీనింగ్ అయితే చేస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే మనం ఏసీ ఎవరైతే వాడుతున్నట్టు ప్రతి ఒక్కరు కూడా మెయింటెనెన్స్ చేయాలి ఖచ్చితంగా. 6 మంత్కి 3 మంత్కి అనేది మనం నిర్ణయం పెట్టి ఉంటుంది. సో ఈ రకంగా ఏసీని క్లీనింగ్ చేసుకున్నట్లయితే బాగా ఎక్కువ రోజులు వస్తుంది. సో లోపల ఉన్నట్టు డస్ట్ అంతా కూడా పోతే మనం చాలా ఆరోగ్యంగా ఉండగలం. కాబట్టి మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. ఏసీ ప్రతి నెల క్లీన్ చేసుకున్నా పర్వాలేదు. సో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు క్లీన్ చేసుకున్నా పర్వాలేదు. ఈ రకంగా క్లీన్ చేసినట్లయితే మీరు ఏసీ నుంచి మంచి స్వచ్ఛమైన గాలిని పొందగలరని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ వ్యక్తి ఏసీ ఇండోర్ అయితే తీస్తున్నాడు. మనం ఇందాకైతే అవుట్డోర్ అయితే చూసాం. ఇప్పుడైతే ఏసీ కూలింగ్ వచ్చే ఏరియా అయితే చూస్తున్నాం. ఇప్పుడైతే చూసారా డోర్లు అయితే తీస్తున్నాడు. సో అక్కడ మెస్సలు అయితే ఉన్నాయి, చాలా క్లీనింగ్గానే ఉన్నాయి. సో వీళ్ళు బాగా మెయింటెనెన్స్ చేస్తున్నట్టున్నారు. ఈ రకంగా మనం మెయింటెనెన్స్ చేసుకుంటే ఏసీ నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి మనం ఆరోగ్యంగా ఉండగలమని చెప్పేసి నేనైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పర్పస్ ప్రతి 3 మంత్కి కూడా మనం క్లీనింగ్ అయితే చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది చాలా రకాల ఏసీలు ఉంటాయి. కొన్ని ఏసీలు అయితే పవర్ కూలింగ్ అవుతూ ఉంటుంది, కొన్ని లైట్ కూలింగ్ అవుతూ ఉంటాయి. సో చాలా రకాల డిజైన్స్ అని, చాలా రకాలుగా మోడల్స్ అని మార్కెటింగ్ అయితే జరుగుతుంది. సో మీకు మంచి ఏసీ కోసం తెలుసుకోవాలనుకుంటే సో మంచి వీడియోస్ అనేది నేను చేస్తాను. సో ఇక్కడైతే ప్రజెంట్ మనం వాటర్ పర్పస్ అంటే ఏసీ యొక్క క్లీనింగ్ చూస్తున్నాం. ఇక్కడ ఏసీని అంత క్లీనింగ్ చేస్తున్నాడు చూడండి. ఆ మెసలన్నీ కూడా చాలా క్లీనింగ్ అవుతుంది వాటర్ సర్వీసింగ్ తోటి. సో ఆ గన్ అయితే చాలా రకాలుగా యూజింగ్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ రకంగా మీరు కూడా ట్రై చేయండి. సో ఏసీ నుంచి వచ్చే డస్ట్ ఏదైతే ఉందో తొందరగా డస్ట్ అయితే పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి పొల్యూషన్ అది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ మెసలు కూడా క్లీనింగ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి అయితే. సో ఇక్కడ చాలా నీట్గా అయితే చేస్తున్నారు. ఈ యొక్క బకెట్ వాటర్తో మొత్తం అంతా కూడా క్లీనింగ్ అయిపోతుంది. 2 బకెట్స్ వాడుతున్నారు వీళ్ళైతే. సో ఈ గన్న ద్వారా ప్రెషర్ ఎక్కువ వచ్చి